వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. ఇప్పటికే మూలపేట వద్ద సీపోర్ట్, పలాస వద్ద కార్గో విమానాశ్రయంతో ప్రగతికి బాటలు వేసుకుంటున్న శ్రీకాకుళం జిల్లా మరింత అభివృద్ధి నోచుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపాదిత వైజాగ్ గ్రోత్ హబ్ లేదా విశాఖ ఎకనామిక్ రీజియన్ విఈఆర్ పరిధిలో శ్రీకాకుళం జిల్లాను చేర్చాలని నీతి ఆయోగ్ సంస్థ కేంద్ర ప్రభుత్వానికి సమర్పించిన నివేదికలో సూచించింది. విశాఖ నగరం, శ్రీకాకుళంతో పాటు మొత్తం ఉత్తరాంధ్ర జిల్లాలన్నిటినీ గ్రోత్ హబ్ గొడుగు కిందకు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని సిఫారసు చేసింది. వైజాగ్ గ్రోత్ హబ్ ఇనిషియేటివ్ పేరుతో విశాఖ ఆర్థిక మండలిని ప్రపంచ ఆర్థిక హబ్, గ్లోబల్ ఎకనామిక్ హబ్గా అభివృద్ధి చేసే అంశంపై రూపొందించిన ఈ నివేదికలో పలు అంశాలను నీతి ఆయోగ్ ప్రస్తావించింది. విశాఖ నగరాన్ని కాన్సెప్ట్ బేస్డ్గా ఆయా రంగాలకు ప్రాధాన్యతనిస్తూ అభివృద్ధి చేయాలని సూచించింది. కైలాసగిరి, భీమిలి మధ్య వైజాగ్ బే సిటీగా, అక్కడి నుంచి భోగాపురం వరకు విస్తరించిన ప్రాంతాన్ని వైజాగ్ 2.0గా, గంభీరం సమీపంలో విద్యానగరం, భోగాపురం సమీపంలో హెల్త్ హబ్లతో పాటు మధురవాడ, ఆనందపురం, కాపులుప్పాడ పరిసర ప్రాంతాల్లో ఐటీ క్లస్టర్లను అభివృద్ధి చేయడంతో పాటు విశాఖ రీజియన్ పరిధిలోని ప్రత్యేక జిల్లాల్లో ప్రత్యేక ప్రణాళికలతో అభివృద్ధి చేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను ముందుకు తీసుకువెళ్లే బాధ్యతను ప్రధానంగా గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ తీసుకోవాలని సూచించారు. అదే సమయంలో విశాఖ ఆర్థిక మండలి పరిధిలో ప్రతిపాదిత అభివృద్ధి ప్రాజెక్టుల అమలు బాధ్యతను జీవీఎంసీకి అప్పగించారు. దీనికి సంబంధించిన కార్యాచరణకు, పనులు పర్యవేక్షణకు ప్రత్యేకంగా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పిఎంయు ఏర్పాటు చేయాలంటూ దానికి ఒక కన్సల్టెన్సీ సంస్థను ఎంపిక చేసే బాధ్యతను జీవీఎంసీ ప్రతిపాదనలు రూపొందించాలని సూచించారు. విశాఖపట్నం మహానగర మెట్రోపాలిటన్ ప్రాంతాన్ని, దాని చుట్టుపక్కల ప్రాంతాలను అంతర్జాతీయ ఆర్థిక జోన్గా తీర్చిదిద్దే ప్రతిపాదనల్లో ఇదో పెద్ద ముందడుగు అని అధికారులు చెబుతున్నారు. విశాఖ ఎకనామిక్ రీజియన్ అనేది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అత్యంత ముఖ్యమైన వ్యూహాత్మక కార్యక్రమం. దీని పరిధిలో విశాఖపట్నం నగరంతో పాటు శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు సహా 9 జిల్లాలు చేరనున్నాయి. ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ పిఎంయుగా ఎంపికయ్యే సంస్థ ఈ గ్రోత్ హబ్ ప్రాంతాల్లో చేపట్టాల్సిన ప్రాజెక్టులు, చేయాల్సిన అభివృద్ధిపై ఇంప్లిమెంటింగ్ ఏజెన్సీలుగా వ్యవహరించే విశాఖ నగరపాలక సంస్థ, విశాఖపట్నం స్మార్ట్ సిటీ కార్పొరేషన్లకు అవసరమైన సాంకేతిక, ఆర్థిక సలహాలు, నివేదికలు ఇస్తుంది. అవసరమైన సూచనలు చేస్తుంది. ఇప్పటికే ఉన్న ప్రణాళికలు, డేటాను సమీక్షించి తాజా లక్ష్యాలు, అవసరాలకు అనుగుణంగా మార్పులు చేర్పులు చేయడం, గృహ నిర్మాణం, రవాణా, తాగునీరు, పారిశుద్ధ్యం, ఘన వ్యర్థాల నిర్వహణ, సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిర్వహణతో పాటు అవసరమైన సామాజిక, ఆర్థిక మౌలిక సదుపాయాలు, డిజిటల్ వ్యవస్థలను గుర్తించి వాటికి విఈఆర్లో చోటు కల్పిస్తారు. గ్రోత్ హబ్ అభివృద్ధిలో కేంద్ర, రాష్ట్రాల మధ్య సమన్వయం సాధిస్తూ తదనుగుణంగా ఓవరాల్ మాస్టర్ ప్లాన్లు, సెక్టార్ ప్లాన్లు, ప్రాంతాల వారి అభివృద్ధి వ్యూహాల తయారీకి కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సహకరిస్తుంది. తయారీ, మ్యానుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, ఐటీఈఎస్, పోర్టు ఆధారిత అభివృద్ధి, క్లీన్ ఎనర్జీ, నాలెడ్జ్ బేస్డ్ పరిశ్రమల్లో భారీ స్థాయి పెట్టుబడులను ఆకర్షించేలా విఈఆర్ లక్ష్యాలుగా ఉండేలా చూడాలని నీతి ఆయోగ్ నివేదికలో పేర్కొన్నారు. ప్రతిపాదిత విశాఖ ఆర్థిక రీజియన్ వ్యూహాత్మకంగా చెన్నై, కోల్కతా పారిశ్రామిక కారిడార్లో ఉండటం, డీప్ సీ పోర్టు ఉండటం, దీని పరిధిలోనే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం వస్తుండటం, విస్తృత రైలు, రహదారి కనెక్టివిటీతో పాటు నైపుణ్యం కలిగిన మానవ వనరుల లభ్యత వంటి అవకాశాలు, సౌలభ్యాలు గ్రోత్ హబ్ను బాగా కలిసి వచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ప్రధాన సాంకేతిక సలహా విభాగంగా భావించబడుతున్న పిఎంయు ప్రాజెక్టుకు సంబంధించిన అధ్యయనాల నుంచి వాటాదారుల భాగస్వామ్యం, విధాన రూపకల్పన, ఆర్థిక నిర్మాణం, పర్యవేక్షణ వరకు పూర్తిస్థాయి మద్దతులు అందిస్తుంది. బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటి 3 నెలల్లో ఒక ప్రారంభ నివేదిక, పరిస్థితి విశ్లేషణ, ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టును ముందుకు తీసుకుపోవాల్సిన రీతి, ఆ తర్వాత రంగాల వారీ మాస్టర్ ప్లాన్లను రూపొందించాల్సి ఉంటుంది. పిఎంఐఎస్ డాష్ బోర్డ్ మద్దతుతో తుది ప్రాజెక్టు నివేదికను కూడా ప్రాజెక్టు మానిటరింగ్ యూనిట్ సమర్పించాల్సి ఉంటుందని నీతి ఆయోగ్ తన నివేదికలో పేర్కొంది.